అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒక తండ్రి తన జీవితంలో అసలైన ధనం ఏంటో అర్థం చేసుకోలేకపోయినప్పుడు, ఆ అసలైన ధనాన్ని తమ సంతానానికి ఇవ్వలేకపోయినప్పుడు. ఒకవేళ తండ్రి తన పిల్లలకి కర్మ యొక్క జ్ఞానాన్ని నేర్పిస్తే, మంచేంటో చెడేంటో వాళ్లకు నేర్పించగలిగితే, సంస్కారం గురించి తెలియజేస్తే, అది ధనం కంటే ఎన్నో రెట్లు విలువైనది. ఇదే జీవితంలోని వాస్తవిక ధనం. మీరు ఈ సామెత వినే ఉంటారు కదా, పుత్రుడు కుపుత్రుడైతే ధనం ఉండి లాభం ఏమిటి? పుత్రుడు సుపుత్రుడైతే ధనంతో పనేంటి? సంతానం ఒకవేళ కుపుత్రుడైతే మీ ధనం మొత్తం వ్యర్థం చేస్తాడు. ఒకవేళ సంతానం సుపుత్రుడైతే ధనం ఉన్నా లేకపోయినా స్వయంగా అతను కర్మ మార్గంలో పయనిస్తూ ధనాన్ని సంపాదించుకుంటాడు. అలాగే తన కోసం ఒక ఉజ్వల భవిష్యత్తుని నిర్మించుకుంటాడు. కాబట్టి సంతానానికి ధనం ఇవ్వడానికి ముందు కర్మజ్ఞానాన్ని నేర్పించండి, సంస్కారాన్ని నేర్పించండి. ఎందుకంటే ఇదే జీవితానికి